మేము ఏ విధంగా మీకు సహాయపడగలము అని అడుగుతూ ఉంటారు. ఎక్కడైనా మనం వెళ్తూ ఉంటే అదేవిధంగా ఎంక్వైరీ ఆఫీసులు కూడా పెట్టేది అందుకే. ఈరోజు దైవజనులు ఏ విధంగా సహాయపడగలరు అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. సరే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి అధికారం, భూమి మీద ఏటిని బంధిస్తారో వాటిని ఆయన పరలోకంలో బంధిస్తాడు. భూమి మీద సేవకులు దేనిని ఇప్పుతాడో దేవుడు పరలోకములో వాటిని ఇప్పుతాడు. ఎందుకని దేనికని? దేవుడిని పని చేస్తున్నారు కాబట్టి, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి దేవుడు మరి సేవకుల మాటను రూఢిపరుస్తాడు కాబట్టి, సేవకులు ఇక్కడ భూలోకంలో ఇప్పితే దేవుడు పరలోకంలో ఇప్పుతాడు. సేవకులు ఇక్కడ భూలోకంలో బంధిస్తే దేవుడు పరలోకంలో బంధిస్తాడు. అంత సహాయము మరి సేవకుల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కదా. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. 44వ అధ్యాయము 26వ వచనం. నేను నా సేవకుల మాట రూఢీపరుస్తాను. సేవకులు నిజంగా ఏది చెబితే, ఏది చేస్తే దేవుడు దాన్ని రూఢీపరుస్తాడు కదా. ఎలియా అడిగితే సారిపోతు దౌరాలు కుమారుని బ్రతికిచ్చాడు. ఎలీషా అడిగితే ధనురాలు కుమార్తెను బ్రతికించాడు. సేవకుల మాట దేవుడు రూఢిపరిచేవాడుగా ఉంటాడు. ఇప్పుడు కొత్త నిబంధనే కాదు, పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. నిర్గమాకాండములో 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మోషే మాట చొప్పున చేశాడు. తెగుళ్ళు రమ్మంటే తెగుళ్ళను రప్పించాడు, తెగులు తొలగించమంటే దేవుడు తొలగించాడు. మోషే ఏమి ప్రార్థన చేస్తే అది జరిగింది. మోషే ఏది చెబితే దేవుడు అది చేశాడు. ఇది ఎంతో గొప్ప విషయము. కాబట్టి దైవ సేవకులు దేవుని పని చేస్తారు కాబట్టి, దేవుని ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వారి మాటలను దేవుడు రూఢిపరుస్తాడు. ఇంకా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా 19వ వచనం చూద్దాం. ఎందుకంటే పరలోకము రాజ్యము యొక్క తాళాపు చెవులు దేవుడు శిష్యులకి ఇచ్చాడు. భూలోకములో బంధిస్తే దేవుడు పరలోకంలో బంధిస్తాడు. భూలోకములో ఇప్పితే దేవుడు పరలోకంలో ఇప్పుతాడు. ఇది పేతురు గారికి ఇవ్వబడినటువంటి మరి అధికారం. ఈ అధికారం ద్వారా పేతురు పరలోకపు తాళాన్ని ఉపయోగించాడు చాలా సందర్భాల్లో. ఒకటి మీకు మచ్చుక ఉదాహరణగా చెబుతాను. తబిత అన్న ఆమె చనిపోయింది. ఆమెను చాలా మంచి అమ్మాయి, అందరికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆమెకు వచ్చేది కుట్టు పని అయినా చాలా పేదలకి బట్టలు కుట్టి పెట్టేది, ఉచితంగా సహాయపడుతూ ఉండేది. ఆమె కాయలా పడి చనిపోయింది. ద్వారక అంటారు భాషాంతరములో, లేడీ అని కూడా అర్థం వస్తుంది. తబిత ఆమె పేరు. ఆమె చనిపోతే అందరూ ఏం చేశారంటే ఆమె దేహాన్ని శుభ్రపరిచి పేతురు పైన గదిలో పెట్టారు. పేతురు గారు కప్పులు చేస్తే పేతురు గారు వచ్చాడు. పేతురు గారు వచ్చి తబిత శవం దగ్గర మోకరించాడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 40వ వచనం. మోకాళ్ళు ఊని
ప్రార్థన చేశాడు. ఆ ఆ ప్రార్థన ముగించి తబిత లే అంటే తబిత లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు గారు ఏం చేశాడు? ఆ ఆ అక్కడ పరదేశీలో బంధించబడి ఉన్నట్టు ఆత్మను, విశ్రాంతిలో ఉన్న ఆత్మను ఇక్కడ విడుదల చేశాడు, ఇప్పేశాడు. అక్కడ దేవుడు తప్పనిసరిగా ఇప్పేశాడు కాబట్టి ఆత్మ వచ్చి మరలా తబిత శరీరంలో ప్రవేశించింది. అలాంటి కార్యాలు దేవుడు మరి సేవకుల ద్వారా జరిగిస్తాడు. అలాంటి పనుల్లో మీరు ఉపయోగించుకోవచ్చు సేవకులని. ఇవన్నీ కూడా రుజువులుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అననీయ సప్పీరాలను కూడా పేతురు గారు ఇక్కడ బంధించాడు. దేవుడు పరలోకంలో వాళ్ళ ఆత్మను బంధించాడు కాబట్టి వాళ్ళకి అక్కడక్కడే మరణించినట్టుగా చూస్తాం. తాలాపు చెవులు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి, అధికారం ఇచ్చాడు కాబట్టి దేవుడు తన సేవకుల యొక్క మాటలు రూఢిపరుస్తాడు కాబట్టి దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగించినట్టుగా రుజువులు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా స్వస్థత కార్యాల్లో కూడా సహాయపడగలరు. అనారోగ్యంలో ఉన్న వారికి దైవ సేవకులు ప్రార్థన చేస్తే దైవ సేవకులకి కూడా బలహీనతలు వస్తాయి. వాళ్ళ బలహీనతలు వాళ్ళు తీసేసుకోలేరు. కానీ మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థపడుతున్నారు అంటే కారణం ఏమిటంటే దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి వారు విడుదల చేస్తే దేవుడు విడుదల చేస్తాడు. అందుకనే జ్వరాన్ని గద్దిస్తే దేవుడు గద్దిస్తాడు, జ్వరాన్ని తొలగిస్తాడు. అలా స్వస్థత కార్యాల్లో కూడా సహాయపడతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు, యోహానులు మందిరానికి వచ్చారు. శృంగారం అనే దేవాలయానికి వచ్చినప్పుడు పుట్టికుంటివాడు బయట అడుక్కుంటా ఉన్నాడు. ఆయన వీళ్ళ వైపు చూసినప్పుడు ఏమైనా దొరుకుతాయేమని ఆశపడ్డాడు. తెరు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు మందిరానికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. వెళ్తా, అయ్యా నువ్వేం ఆశపడ్డావో, ఎండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం, దాన్నే ఇస్తాం. వారు కలిగి ఉన్నది యేసు నామాన్ని. యేసు నామములో నువ్వు లేచి నడువమంటే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పారు. తమకిచ్చిన అధికారం ద్వారా బంధకాన్ని, ఆ కాళ్ళు బంధించబడిన బంధకాల్ని వారు ఇప్పినప్పుడు దేవుడు పరలోకంలో ఇప్పితే చీలమండలాలు బలం పొంది వాడు ఎగిరి గంతులేశాడు, లేచి నడిచాడు, దేవుని మహింపరిచాడు. ఈరోజు కూటమి పెట్టుకున్నటువంటి అమ్మాయి సదా యొక్క బలహీనతను కూడా యేసు నామములో నేను పారదోలుతా ఉన్నాను, యేసు నామములో తొలగిస్తూ ఉన్నాను, యేసు నామములో తీసివేస్తూ ఉన్నాను. పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాలు దేవుడు సదాకు దయచేయును గాక. దేవుడు స్వస్థత కార్యాల్లో దైవజనుల్ని సహకారులుగా ఉంచాడు. ఎవరు బలహీనతలుగా ఉన్నా మీరు ఉపయోగించుకోవచ్చు. ఆ విషయాన్నే మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూద్దాం. అయితే వీళ్ళు స్వస్థలు ఇస్తున్నారు, వీళ్ళు దెయ్యాలు ఎల్లగొడుతున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారని దైవజనులు దేవుడుగా భావించకూడదు. వారి వైపు తేరు చూడకూడదు. ప్రాముఖ్యత దేవునికే ఇవ్వాలి. పేతురు గారు అంటాడు, ఎందుకు మా తట్టు తేరి చూస్తారు, ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఇది మా శక్తి వల్ల జరిగింది కార్యం కాదు, ఇది దేవుడి శక్తి ద్వారా జరిగిన కార్యం. మేము బలం ఇవ్వలేదు, మా తట్టు కాదు. చాలామంది ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు, మాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయి, ఇలా చేస్తాం, అలా చేస్తామని. అది దైవజనుల పేరు ప్రఖ్యాతులు కోసం కాదు, దేవుని మహిమార్థంగా జరిగించాలి కదా. దేవుని స్థానంలోకి ఎంతటి గొప్ప దైవజనులైనా వెళ్ళకూడదు.
మేము ఎంతవరకు సహాయకులం అంటే ప్రార్థనా సహాయకులమే. మేము ప్రార్థన సహాయం చేస్తాం మీకు. దేవుడి స్థానంలోకి మేము వెళ్ళకూడదు, దేవుళ్ళలాగా మీరు చూడకూడదు. యేసన్న గారు అదే అంటాడు. కొబ్బరి నూనె సీసా ప్రార్థన చేస్తూ ఉంటే యేసన్న దగ్గర ప్రార్థన చేయించుకుందంట. కొబ్బరి నూనె సీసా చేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో దాన్ని ఏలాడగట్టిందంట, కొబ్బరి సీసాని. దానికి రోజు ప్రార్థన చేస్తుందంట. బలహీనత వచ్చినప్పుడల్లా నూనె సీసాను తీసి నూనె రాస్తుందంట. ఏందమ్మా తగ్గిందంటే, అన్న తగ్గిపోయింది, స్వస్థ వచ్చింది, ఏం చేస్తున్నావంటే దాన్ని ఏడగట్టాను, ప్రార్థన చేస్తున్నామంటే నేను అంత తప్పు చేశాను కాబట్టి నూనె సీసాలు ప్రార్థన చేసి ఇవ్వను అన్నాడు. ఎందుకంటే మీకు పూజా వస్తువు నేను తీసుకిచ్చినట్టు లెక్క కదా. ఒక విగ్రహాన్ని నేను మిమ్మల్ని ఇచ్చేస్తున్నట్టుగా లెక్క అని యేసన్న గారు బాధపడ్డారు, చెప్పారు. నేను ఇంటర్మీడియట్ బిఏ అక్కడే చదివాను కాబట్టి అక్కడ మేరక్క దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. అన్నయ్య గారి పరిచయం బాగా చెప్తూ ఉండేవాడు విషయాలు కూడా. అప్పటికి నేను దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ చెప్తూ ఉండేవాడు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అని. కాబట్టి మేము ఆయనకు మారుగా మాత్రం కాదు, ఆ విషయాన్ని గమనించమని మీకు చెబుతూ ఉన్నా. మేము ఆయనకి కేవలము సాక్షులమే, ప్రతినిధులమే కానీ ఆయన కాదు. ఆ సత్యాన్ని అందరూ గమనించాలి. పౌలు ద్వారా కూడా స్వస్థత కార్యాలు జరిగినాయి. లుస్త్రాకి వెళ్ళినప్పుడు బలహీన పాదములు గలవాడు ఉన్నాడు. అందరూ వాక్యము శ్రద్ధగా వినటం లేదు కానీ అతడు పౌలు గారు చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచాడు. అతన్ని పౌలు గారు తేరు చూసినప్పుడు వాడిలో విశ్వాసం కనపడింది. కాబట్టి మేము ప్రార్థన చేసే తప్పుడు కూడా ఇది సీక్రెట్ అయినా మీకు అర్థం అవడానికి నేను చెబుతా ఉన్నాను. మీ విశ్వాస పరిధిని బట్టే మేము ప్రార్థన చేస్తాం. మీ విశ్వాసం ఎక్కువగా లేకపోతే మేము చేసే ప్రార్థనలో కూడా తేడా ఉంటుంది. విశ్వాసం ఎక్కువగా ఉంటే మేము కమాండ్ చేసే విషయాల్లో కూడా గట్టిగా చేయగలుగుతాం కదా. బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలాంటి చేయమని అడగగలుగుతాం, లేకపోతే మంచి మార్కు వచ్చేటట్టు చేయి ప్రభు అని అడగలుగుతాం. ఆ వ్యత్యాసం ఉంటుంది. విశ్వాసాన్ని గమనించే మేము ప్రార్థన చేస్తాం. అందరూ వాక్యం వింటున్నారు కానీ ఇతరుల్లో విశ్వాసం ఉంది. చాలామంది బలహీనులుగా ఉన్నారు వచ్చిన వాళ్ళల్లో, కానీ వాళ్ళందరూ నువ్వు లేచి నడువు అనలేదు, నువ్వు లేగు నీకు స్వస్థ వచ్చిందని చెప్పలేదు. అతను మాత్రము నువ్వు లేచి పాదాన్ని మోపమన్నాడు. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో చూస్తాం. ఏమ్మా, లుస్త్రా ఊరి పేరు. పౌలు వాక్యం చెబుతా ఉంటే విన్నాడు. స్వస్థత పొందుటకు ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు అతను మీలో స్వస్థత పొందే అంత విశ్వాసం మీలో లేకపోతే మేము చేసిన వృధా, ఫలించదు. యేసయ్య చెప్పింది కూడా అదే. ఆయన స్వస్థపరచలేక కాదు, అన్న గొప్ప కార్యాలు చేయలేక కాదు, వారి అవిశ్వాసాన్ని బట్టి చేయలేదు అంతే. కాబట్టి అవిశ్వాసము దేవుని కార్యానికి అడ్డుగా నిలుస్తుంది. అందుకని మీరు విశ్వాసంగా ఉండండి. ప్రార్థన మేము చేస్తాం, తద్వారా స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఏమ్మా, విషయం అర్థమైంది కదా. దేవుడు సేవకుల్ని ఎంతో సహకారులుగా తన స్థానములో తనకు బదులుగా ఉంచాడు. ఆ సత్యాన్ని మీరు గమనించాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అంత మాత్రమే కాదు, ఆశీర్వాదాలు కలగటములో కూడా
కుటుంబాలకి ఆశీర్వాదాలు కలగటంలో కూడా సేవకులు సహాయకులుగా ఉంటారు. వారు ఆశీర్వాదాలు తీసుకొచ్చేవారు కదా, సమాధాన పరిచేవాళ్ళు. యేసుప్రభు వారి శిష్యులతో చెబుతారు, మీరు ఏ ఇంటికన్నా వెళ్ళండి, వెళ్ళినప్పుడు వారికి సమాధానాన్ని పలకండి అని చెప్పాడు. ఆ ఇంటికి శుభాలు పలకండి అని చెప్పాడు. ఆ విధంగా శుభాలు పలకటం ద్వారా దేవుడు ఆ ఇంటిని దీవిస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే రోమీయులతో పౌలు గారు ఒక మాట చెప్పారు 15వ అధ్యాయము 29వ వచనంలో, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఆశీర్వాదాల సంపూర్ణతతో వస్తా, అంతేగాని మీ ఇంటికాడ బోల్ తినడానికి రావటం కాదు. వీళ్ళకి పని పాట లేదు. విశ్వాసులు తండ్రి అనుకున్నాండి, మీరు అనుకోవడం తప్పే ఉందలే. కానీ విశ్వాసులు తండ్రి అబ్రహాం ఏమనుకున్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? 18వ అధ్యాయం ఆదికాండంలో ఎండబేలబడి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కుటుంబాన్ని దీవించటానికి వచ్చారు, శారాన్ని ఆస్వాదించటానికి వచ్చారు. కానీ 2వ వచనం చదువమ్మ, 2 నుంచి చదువు. కనపడ్డారు. పరిగెత్తెళ్ళి నీ కటాక్షము నా మీద ఉంటే దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాలు గడుక్కోండి, ఆహారం పెడతాను, తిని బలపరుచుకోండి, తర్వాత వెళ్ళొచ్చు. ఇందుకే మీరు వచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? తినటానికి వస్తున్నారా దైవజనులు? దాటిపోవద్దని అడిగింది ఆయన కదా, దాటి కటాక్షం ఉంచమని అడిగింది ఆయన. మళ్ళీ బో కోసం వచ్చారు అన్నది ఆయన కదా. విశ్వాసులు తండ్రి అంటే విశ్వాసులు ఎందుకు అన్నారు కదా. చాలామంది కూడా దైవజనుల్ని భూబ్యాచిగా లెక్కేసుకుంటారు. అట్టాను కొంతమంది కూటాలు పెట్టినప్పుడు మాకు అది తెచ్చి పెట్టండి, మాకు ఇది తెచ్చి పెట్టమని అడిగేవాళ్ళు కూడా ఉంటానే ఉన్నారు. కాబట్టి అటు ఉన్నారు, ఇటు ఉన్నారు, ఎవరిని కాదలేం. కానీ ఆ విషయం కాదు ప్రాముఖ్యమైంది ఏమా. అయినా మేము తీసుకుంటానికి తినటానికి పెద్ద మాకు అధికారం ఉంది, రైట్ ఉంది. ఎందుకంటే మీరిచ్చేది శరీర సంబంధమైంది, క్షయమైంది. మేమిచ్చేది అక్షయమైంది, మేమిచ్చేది వాల్యుబుల్ అయింది. కాబట్టి మాకు అధికారం ఉంది, హక్కు ఉంది. మేము హక్కును ఉపయోగించుకోవటం లేదు. ఎందుకంటే కొంతమంది హృదయాలు చూసి కదా, సొలొమోను చెప్పినట్టుగా తినుము తాగుము అంటాడు, కానీ లోపల లెక్కలేస్తాడు, లెక్కలేసుకుంటా ఉంటారు. తినటం ఎందుకు, నువ్వు తిన్నా అరగదరా అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అది? అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంత హుషారుగా లోతు దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. మేము రోడ్డు మీద గడుపుతాము, బజార్తోనే గడుపుతాము, మేము ఏడ గడుపుతాం రావు అన్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో పరిస్థితి తెలుసు వాళ్ళకి కదా. కొన్ని ఇళ్ళకి వెళ్ళాలంటే ఇబ్బందికరం అనిపిస్తుంది, ఎందుకంటే ఇదిగో ఇలాంటివన్నీ కలుగుతాయి అని. కానీ వాళ్ళు వచ్చేది దానికోసం కాదు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు వచ్చేది ఆశీర్వాదాలు తీసుకురావటానికి. నేను వస్తే తప్పనిసరిగా సంపూర్ణ ఆశీర్వాదాలు పట్టుకొస్తాను కదా. వారి పాదాలు ధూళి మన గుమ్మంలో పడినా సరే దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. దైవజనుడు చేర్చుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేర్చుకొని కింద లెక్కే. మీరు దేవుని చేర్చుకోవటం లేదు, దైవజనుడు తృణీకరించారంటే దేవుణ్ణి కూడా మీ ఇంటికి రాకుండా తృణీకరించారన్న సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు చేతులారా దేవుని దూరం పెట్టుకున్నారు, ఫలం పోగొట్టుకున్నారు, సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారు. పెట్టుకొని అన్నాలు పెట్టుకుంటారు, పెట్టుకొనేయండి అని ఆయన ఊరుకున్నాడు కదా. వాక్యం బైబుల్ ఏం చెబుతుందో బైబుల్కి విధేయత లేదు. బైబుల్కి విధేయులై నడవటం మంచిది. నేను వస్తా
సువార్తను, ఇంకొక మాట, అక్కడ ఒక మాట చదువు, మళ్ళీ ఒకసారి చదువమ్మ, మళ్ళీ చదువు. మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు అన్న అక్కడ అంకి ఉంది. వాళ్ళు వస్తా సువార్తను కూడా పట్టుకొస్తారు. వారు నిలబడిందే సువార్త చెప్పటానికి, దేవుని సువార్త ప్రకటించటానికి. సువార్త ప్రకటించడం ద్వారా క్రమపరచబడతారు, శుద్ధి చేయబడతారు, రక్షించబడతారు, దోషాలు పోతాయి, కీడులు తొలుగుతాయి, ఇవన్నీ పోతాయి. ప్రకటించకుండా ఎలా జరుగుతాయి? కాబట్టి సువార్తికుని యొక్క పాదాలు ఎంతో సుందరమైనవి అన్నాడు కదా, వారి పాదములు కదా. యేసు ప్రభువారు రక్షణ సిద్ధపరిచారు. దాన్ని ప్రకటించవలసిన బాధ్యత సేవకులకు అప్పగించారు. నమ్మిన వారు రక్షణలోకి వస్తున్నారు. ఒక మాట రోమీలతో, రోమాపత్రికలో ఉన్నాం కాబట్టి 10వ అధ్యాయం కూడా చదువుదాం, 14వ వచనం. ప్రకటించేవారు పంపబడకపోతే ఎక్కడంటారు మీరు? ప్రకటించేవారు లేకపోతే ఏ సువార్త ఎట్టినేవాళ్ళు, ఎట్నమ్మేవాళ్ళు, ఎట్ట దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు? ప్రకటించేవాళ్ళు ఉండబట్టే కదా. అందుకనే దేవుడు ప్రకటించే వాళ్ళని పంపాడు. ప్రకటించే విషయంలో దైవజనులు సహాయపడతారు. ఆశీర్వాదాల విషయంలో, మీకు ఆశీర్వాదాలు కలిగించే విషయంలో దైవజనులు సహాయపడతారు. కాబట్టి మరి కూటమి ఏర్పాటు చేసుకున్న సదా కుటుంబానికి నేను ఆశీర్వాదాలు పలుకుతూ ఉన్నాను. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి మేఘనాకి తప్పనిసరిగా మంచి ర్యాంక్ రావటానికి, నీటిలో క్వాలిఫై అవటానికి దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయను గాక. దేవుడు ఆ విధంగా చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు రాబట్టే, వారు ప్రకటించబట్టే ఆ రోజు 5,000 మంది రక్షణ తీసుకున్నారు. ఎంతమంది అమ్మ? 5,000 మంది. 4వ అధ్యాయము 2వ వచనం, అపోస్తుల కార్యములు. ఆ ఆ ఆ పురుషులే, స్త్రీలు కాకుండా పురుషులే 5,000 మంది నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. ఇది గొప్ప ఆశీర్వాదం కదా. దైవజనుల ద్వారాగా రక్షణ అన్నది కలుగుతుంది. దైవజనులు లేకపోతే రక్షణ సిద్ధపరిచింది దేవుడే, యేసయ్యే. శ్రమపడి మరి తన రక్తాన్ని చిందించి విమోచన క్రయధనం చెల్లించి రక్షణ సిద్ధపాటు చేసింది ఆయనే. రక్షణ గురించి ప్రకటించేది, రక్షణలోకి నడిపించేది దైవజనుడు. దైవజనుడు లేకుండా రక్షణ కలగదు కదా. ఎందుకంటే రక్షణలోకి నడిపించాలి, రక్షణ వాక్యాన్ని బోధించాలి, ప్రేరేపించాలి, ప్రకటించాలి కదా. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దైవజనుడు రాసిన పత్రికల్లో మనకి ఎన్ని పత్రికలు ఉన్నాయి? 20 పత్రికలు ఉన్నాయి. ఒకటేమో ప్రవచన గ్రంథం. పౌలు గారే 14 రాశాడు. మొత్తం 21 అంటే ఒకటి ప్రవచన గ్రంథం. దాని పత్రిక కింద అనలేం. ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథం, అది పత్రిక కాదు. కథమ అన్నిటి మీద పత్రిక అని ఉంటుంది, ప్రకటన మీద పత్రిక అని ఉండదు, అది గ్రంథం. కాబట్టి వీటన్నిటిలో కూడా ముగింపులో దైవజనులు ఏం కోరారు, ఏం చెప్పారు, ఏమన్నారు? ఆశీర్వాదాలు పలికారు. ఆశీర్వాదమే పలికారు. కాబట్టి దైవజనుల ద్వారా మన కుటుంబాలకి ఆశీర్వాదాలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, సువార్త వినబడుతుంది, శాపాలు తొలుగుతాయి, కీడులు తొలగిపోతాయి, రక్షణలోకి రావటానికి మార్గం ఏర్పరచబడుతుంది. పొద్దున అనుకున్నాం కదా, సంఖ్యాకాండములో నిన్న 6వ అధ్యాయం 26వ వచనం చదివాం కదా. మీరు ఇశ్రాయేలు మీద నా నామాన్ని ఉచ్చరించినప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు.
మేము దేవుని నామాన్ని పలికినప్పుడు మీకు ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే ఆశీర్వాదాలు లేవు. మీకు ఆశీర్వాదాలు కలగటానికి మేము సహకారులుగా ఉంటాం. ఆశీర్వాదాలు పొందిన తర్వాత అరుస్తారా? ఫిలిప్పు ద్వారా మంత్రి గారు రక్షణలోకి వచ్చారు. చదువుతున్నది గ్రహించావా? మంత్రి గారైనా సరే గ్రహించలేకపోయాడు. ప్రకటించేవారు చెప్పపోతే, ఎవరైనా దారి చూపపోతే ఎలా తెలుస్తుంది అన్నాడు. ఫిలిప్పు గారు వాక్యం బోధించిన తర్వాత అదిగో నీళ్లు అని ఆపాడు. మరి రక్షణ తీసుకుంటానికి ఏంటి ఆటంకం అంటే, అప్పుడే బాప్తిసం తీసుకున్నాడు మంత్రి గారు. ఇథియోపియా దేశం నుంచి వచ్చిన ఆయన కదా, ఎంత దూరం ప్రాంతం నుంచి సదా వచ్చినట్టుగా వచ్చాడు యెరూషలేముకి, దేవుని స్థలానికి, ప్రార్థనకి. అంత దూరం నుంచి రథం మీద వచ్చాడు, ఏమై బస్సులో వచ్చింది, అంతే తేడా. మొత్తానికి దూరం నుంచి వచ్చింది. ఆయన కూడా దూరం నుంచి వెళ్తూ ఉంటే దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్పాడు అతన్ని కలుసుకోమని. కాబట్టి ఆ విధంగా రక్షణ వచ్చింది. సదా రక్షణ తీసుకుంది. దేవునికి స్తోత్రం. బిడ్డలిద్దరికి కూడా రక్షణ ఇవ్వటం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా విలువైంది ఏమిటంటే రక్షణ. బిడ్డలకి చాలామంది ఎండి పట్టాలని, చెవు దుద్దులని, బంగారం అని, నగలు నక్లేసులని, ఫోన్లు కదా, సెల్ ఫోన్లని, ఎన్నో కాస్ట్లీ కొని పెట్టాలని ఆశపడతారు. డబ్బులు లేకపోయినా ప్రయాసతో చూస్తారు. ఇవన్నీ కూడా పరలోకం చేర్చలేవు, పరలోకాన్ని ఇవ్వలేవు. కేవలము రక్షణే పరలోకానికి చేర్చేది. కాబట్టి ఇది అశాశ్వతమైంది. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. కాబట్టి రక్షణ అన్నది బిడ్డలకు ఇప్పించటం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికోసం ప్రార్థన చేయండి కదా. చాలా ప్రాముఖ్యమైనది అది. అది ఉంటే అన్ని ఉన్నట్టే కదా. యేసయ్య వస్తే అన్ని ఉన్నట్టే కదా, అన్ని కలిగినట్టే. అది లేకపోతే ఏది లేనట్టే కదా. ఎన్ని ఉన్నా సున్నే, ఉపయోగం లేదన్నమాట. ఆ సత్యాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా మరి పౌలు ద్వారాగా లూదియా కుటుంబం రక్షణలోకి వచ్చింది. చెరసాల నాయకుని కుటుంబం రక్షణలోకి వచ్చింది. కాబట్టి రక్షణ సహకారులుగా దైవ సేవకులు ఉంటారు. దేంటో సహకారులు ఉంటారు, ఒకసారి చెప్పండి. ప్రార్థనా విషయంలో సహకారులుగా ఉంటారు, స్వస్థతా కార్యాల్లో సహకారులుగా ఉంటారు, ఆశీర్వాదాల్లో సహకారులుగా ఉంటారు, ప్రకటించే విషయంలో సహకారులుగా ఉంటారు, గైడెన్స్, దారి చూపించేవారుగా, మార్గం తెలియచేసేవారుగా అన్నిటిలో సహకారులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. వీలైతే శాపం తగలకోకుండా, దేవుని కోపము గురి కాకుండా వారు అడ్డు నిలవగలరు. 106వ కీర్తన 23వ వచనం. వారి నశింప చేయకుండా ఆయన దేవుని కోపం చల్లార్చుటకు ఆయన ఏర్పరచుకున్న మోషే అడ్డుపడెను. దేవునికి స్తోత్రం కదా. అవసరమైతే వాళ్ళు క్షమించకపోతే జీవగ్రంథంలో నా పేరు తుడిచివేయమన్నాడు. దేవుడు ఏమన్నాడు, అలా కాదు, ఎవరు పాపం చేస్తే వారి పేరే తుడిచి. 32వ అధ్యాయం ఇది, నిర్గమాకాండం చూడండి, కనపడతాం మీకు. ఒకవేళ పరిహరించకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నా పేరు తుడిసివేయమని మోషే అడిగితే దేవుడు అన్నాడు, ఎవడు పాపం చేస్తే వాడి పేరే తుడుస్తాను కానీ, కాబట్టి బాప్తీసం తీసుకున్న వారు ఇంక నాకు పర్లేదు, నా పేరు జీవగ్రంథంలో రాయిందని సంకలు కొట్టుకుంటే జాగ్రత్త. తుడిసివేసే అవకాశం ఉంది కదా. ఒకసారి వెలిగించబడి తప్పిపోతే మళ్ళీ నూతన పరచబడటం అసాధ్యమని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. ఒక జీవితాన్ని గురించి చెప్పాడు, పంది జీవితాన్ని గురించి చెప్పాడు, హెచ్చరిక చేశాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కుటుంబాల మీద
ఏ శాపము లేకుండా, దేవుని కోపం ఈ కుటుంబాల మీద ఏ వ్యక్తి మీద లేకుండా దేవుడు తొలగించి వేయును గాక, దేవుడు తీసివేయును గాక, దేవుని యొక్క శాంతి కుటుంబం మీద నిలుచును గాక. అలా చేయగలుగుతారు దైవ సేవకులు. ఆ విషయంలో మీకు ఇందుట్లో దేని విషయంలో మీకు సహకారం కావాలో చెప్పండి, అంతేగాని మాకు 5 లక్షల అప్పులు తీరుస్తామని అడగమాకండి. కాబట్టి ప్రార్థన చేస్తా. మనోళ్ళు మేధావులురా, నీళ్ళు అలాంటి. సరే సరే సరే, మంచిదండి. ఇంకా జ్ఞానము పొందటములో కూడా దైవజనులు సహాయపడగలరు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం. అవునమ్మా. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద పెట్టినప్పుడు యెహోషువకి ఏమొచ్చినాయి? జ్ఞానాత్మ పరిపూర్ణత కలిగింది. అమ్మ మేఘన ఉంటే పెట్టేవాడిని, కానీ ఇప్పటికైనా సరే నా హస్తం కాకపోయినా దేవుడు హస్తాన్ని చాపి మేఘనాన్ని ఆస్వాదించునుగాక, జ్ఞానాత్మ పూర్వాలుగా చేయునుగాక. దేవుడు చేస్తాడు కదా. అందుకనే కూటం పెట్టుకున్న వారు కూటంలో ఉంటే మంచిది అని మనం భావించేది. కాకపోతే మనోళ్ళు చాలా దూర ప్రాంతంలో ఉన్నారు, పూణేలో, అమెరికాలో, మరి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి రావటానికి వీలు లేక వస్తున్నారు. అమ్మాయి అమరావతి నుంచి వచ్చిందంటే గొప్పతనమే. ఆమె కూడా మరి 7 వారాలు వచ్చింది నాగాలంక నుంచి. ఈ విధంగా మరి సాధ్యమంత వరకు వస్తున్నారు. ఎందుకంటే ఆ సందర్భంలో దేవుడు ఏం ప్రేరేపిస్తాడో తెలియదు కాబట్టి. ఈరోజు మరి నీ వాక్యం అనుకోలేదు నేను, పరిశుద్ధాత్మ కూటం కదా అని అనుకున్నాను. దేవుడు ఈ మాట తెలియజేశాడు. సందర్భం వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదలలో కూడా దైవ సేవకులు సహాయకులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అమ్మా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ పేతురు యోహానులు పంపబడ్డారు. సమరయ వారు బాప్తీసం తీసుకున్నారు, కానీ వారు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఈ విషయం తెలిసినప్పుడు పేతురు గారు యోహాను సమరయ ప్రాంతానికి వెళ్ళారు. సమరయ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఇక్కడ రాయబడింది, చదువమ్మ. వారు వచ్చి, ఎవరు వాళ్ళు? పేతురు యోహాను వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందాలని వాళ్ళు ప్రార్థన చేశారు. ఎవరి కోసం? సమరయ వారి కోసం. సమరయులు బాప్తీసం తీసుకున్నారు. అక్కడ రాయబడింది ఆ మాటల్లో. అంత బాప్తీసం తీసుకున్నా కూడా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రాలేదు. ఎవరి మీదకి కూడా బాప్తీసమే పొందారు, పరిశుద్ధాత్మ పొందలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందాలని పేతురు గారు యోహాను వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారిని పిలిచి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక సందర్భంలో మీ మీద హస్తం పెట్టి ప్రార్థన చేయటం. ఎందుకంటే హస్తం పెట్టడం అన్నది సాహసోపేతమైన కార్యం. త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దని పౌలు గారు తిమోతికి రాశాడు. ఎందుకంటే కరెంటు లాంటివి ఉంటాయి. ఇంకొక మాట ఏంటంటే వారిలో పాపాలు కూడా మాలోకి వచ్చే ప్రమాదం ఉంది. వారికున్న బలహీనతలు కూడా మాలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు కరెంటు చేయబెడితే కరెంటు ఏ విధంగా పాస్ అవుతుందో పరిశుద్ధాత్మ పవర్ కాబట్టి మేము చేయబెడితే వాళ్ళలో ఉన్నాయి కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ చూడండి, తిమోతి పత్రిక, త్వరపడి ఎవరి మీదైనను హస్త నిక్షేపణ చేయొద్దు.
ఆ, ఎందుకు వస్తాయి పాపాలు? ఇదిగో చేయి పెట్టడం వల్ల వాళ్ళ పాపాలు వాళ్ళ బలహీనతలు వస్తాయి. అవి తట్టుకునే శక్తి ఉండాలి కదా. గబాలన ప్రార్థన చేద్దామంటే కాదు. కాబట్టి అయ్యా, ఈ తతంగం అంతెందుకు, నువ్వు చేయబెట్టమాక, పవిత్రంగా ఉండు అని పౌలు గారు చెప్పాడు. నిజం. ఆ, మనకు అదేం లేదు. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి నేను అందరికీ ప్రార్థన చేస్తాను. ఓ సందర్భంలో నేను ఫాస్టింగ్ లేకుండా లేని సమయంలో నేను చేయి పెడతానికి ఆగినా కూడా మన సంఘస్థులు ఊరుకోరు. వాళ్ళు లాక్కొని చేయి పెట్టుకుంటారు. ఇది చెప్పేదేమి లేదు. అనేదేమి లేదు. ఆ, ఆ, ఎందుకంటే మేము సహాయకులం. మరి మేము సహాయం చేయకపోతే ఇంక మేము ఎందుకు ఉండి ప్రయోజనం ఏంది? ఏ ఉపయోగం లేనటువంటి దాన్ని ఉంచుకున్న దాన్ని వేస్ట్ కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు ఇచ్చిన తలాంతుల్ని ఉపయోగించుకుందాం. కాబట్టి ఇప్పుడు పలకబడిన ప్రతి ఆశీర్వాదము వచ్చిన మనందరికీ, కూటమి ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబ సభ్యులందరికీ దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ కూటాన్ని జరుపుదాం. మరి దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చునాగున ప్రార్థన చేద్దాం.